హాయ్ హలో, నేను మీ సూర్య. ఇంట్లో మన భార్యలు లేనప్పుడు సింపుల్గా రసం పెట్టుకునే విధానం నేను చూపిస్తాను చూడండి. సింపుల్గా మన ఇంట్లో మన భార్యలు లేనప్పుడు, మనకి ఏమి కూర లేనప్పుడు రసం పెట్టుకోవాలంటే ఎలాగంటే, ముందు ఇలా బౌల్ పెట్టుకుని దాంట్లో నూనె పోసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, వేసి తాలింపు దినుసులు ఉన్నాయి, కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి. వేసుకొని చిన్నగా వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు రబ్బలు కూడా వేయాలండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ద్వారగా వేగిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత మనం బౌల్లో మనం ఎంత రసం కావాలనుకుంటే అంత అన్ని నీళ్ళు వేసుకోవాలండి. మనం ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి. నాకు ఒకనే కాబట్టి సరిపోద్ది సింపుల్గా. అట్లా మనం కొంచెం పసుపు వేసుకోవాలండి లైట్గా. తర్వాత దానికి తగ్గట్టుగా కొంచెం కారం, అలాగే దాంట్లో మన నిమ్మకాయ అంత సైజు చింతపండు, చిన్న నిమ్మకాయ అంత సైజు తీసుకొని అది వేసుకోవాలి. దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకోండి, సాల్ట్ కంటే ఉప్పు వల్ల బాగుంటాయి, అది ఆరోగ్యానికి మంచిది కూడా. మిరియాలు కూడా వేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయానండి, టేస్ట్ కోసం బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుందండి. బెల్లం ఎందుకంటే బాగా పులుపుగా కాకుండా తీపిదనం కోసం వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. అలాగేనండి, కొంచెం చిన్నది నిమ్మకాయ, కొంచెం రసం అలాగా నిమ్మకాయ వద్ద కొంచెం లైట్గా పిండుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. మీకు ఇష్టమైతే పిండుకోండి, లేదంటే అవసరం లేదండి, సరిపోద్ది. అలా సింపుల్గా రసం ఇంట్లో మన భార్య లేనప్పుడు, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే, యూత్ అయినా సరే, ఇంట్లో ఎవరు లేనప్పుడు సింపుల్గా అలా పెట్టుకోవచ్చండి రసం. అంతే సింపుల్ అండి. ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. రసం రెడీ అండి. చెప్పడం మర్చిపోయానండి మీకు, లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, వేయలేదు. రసం రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.